దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్, ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు, వాటికి కౌంటర్లు, నార్మల్ లాంగ్వేజ్ నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వరకు ఇలా ఓ పార్టీ మరో పార్టీపై, ఒక నేత మరో నేతపై దాడి చేస్తూనే ఉన్నారు. మరి ఓటర్ ఏం చూసి ఫలానా పార్టీకి ఓటు వేస్తాడు? ఈ తిట్టదండకాన్ని చూసి వేస్తాడా? నో, మేనిఫెస్టో. ఏ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంది అనే విషయాన్ని అనలైజ్ చేసుకుని ఓటును వేస్తాడు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు పార్టీలు వివరించే ఓ పేపర్, ఇచ్చే హామీ మేనిఫెస్టో. అలాంటి మేనిఫెస్టోను న్యాయపత్ర పేరుతో విడుదల చేసింది కాంగ్రెస్. 5 న్యాయాలు 25 గ్యారంటీల పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ విషయం తెలిసిందే, కానీ 5 న్యాయాలే ఎందుకు? ఆ న్యాయాల వెనుక అసలు కారణాలేంటి? పాంచ్ న్యాయ్ ఇందుకు ఏంటవి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ సింపుల్. కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్. ఇంత భారీ పదాలు ఎందుకు కానీ సింపుల్గా చెప్తాను. రైతులు, మహిళలు, యువకులు, శ్రామికులు అంటే ఇప్పటికే పని చేస్తున్నవారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్టడుగు వర్గాలు. ఈ 5 కేటగిరీలకు హై ప్రియారిటీ ఇస్తామంటోంది కాంగ్రెస్. ఇది సాదాసీదాగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రజలతో చర్చించి వారి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన డాక్యుమెంట్. ప్రధానంగా చెప్పాలంటే రాహుల్ యాత్ర నుంచి ఆయన తీసుకున్న ఇన్పుట్స్ నుంచి వచ్చిన మేనిఫెస్టో ఇది. ఈ 5 న్యాయాలను చూస్తే చాలా స్ట్రాటజిక్, అట్ ది సేమ్ టైం ఆ రంగాల వారిని అభివృద్ధి చేయాలనుకోవడమే టార్గెట్గా కనిపిస్తోంది. ఒక్కో న్యాయంపై బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, నారీ న్యాయం అంటే మహిళల అభివృద్ధికి తాము ఏం చేయబోతున్నామని కాంగ్రెస్ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. టెక్నికల్గా చూస్తే మొత్తం దేశంలో ఉన్న ఓటర్లలో సగం మంది మహిళలే. మహిళల గురించి ఆకాశంలో సగం అని మనం కవితలు చెప్పుకుంటున్నా గ్రౌండ్ రియాలిటీ అలా కనబడ్డం లేదు. వారికి ఉద్యోగాల్లో సరైన ప్రాధాన్యత లేదు. ఆర్థికంగా అండలేకపోవడంతో వారు ధైర్యంగా గొంతు ఎత్తలేని పరిస్థితి కూడా ఉంది. ఈ సిచ్యువేషన్ మారాలంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే నారీ న్యాయ పేరుతో వారికి మరిన్ని అవకాశాలను పెంచాలని చూస్తోంది. కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని చెబుతోంది. ఇది గనుక ఇంప్లిమెంట్ అయితే ఫ్యామిలీలో మహిళలకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వారిని ట్రీట్ చేసే విధానం కూడా మారే అవకాశం ఉంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్. ఇది ఇంప్లిమెంట్ అయితే కీలక పోస్టుల్లో సగం మంది మహిళలే ఉంటారు. డెసిషన్ మేకింగ్లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ఇక ఊర్లలో ఉండే ఆశ, అంగన్వాడీల శాలరీస్ను పెంచడం. నిజానికి ప్రతి ఒక్క గ్రామంలో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే వారి సేవలను గుర్తించి వారి జీతాలను పెంచుతామంటోంది కాంగ్రెస్. ఓవరాల్గా చూస్తే మహిళలను మహాలక్ష్ములుగా మార్చడమే కాంగ్రెస్ టార్గెట్గా కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో మహాలక్ష్మి పథకాలను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదే ఫార్ములాను నేషన్ వైడ్గా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తోంది. ఇక నెక్స్ట్, యువత. వీరు దేశానికి వెన్నెముక. అలాంటి యంగ్ జనరేషన్ డెవలప్మెంట్పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న యంగ్ జనరేషన్కు సరైన ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేదా వారు లైఫ్లో కోరుకున్నది సాధించేందుకు సరైన అవకాశాలు, మేబీ బిజినెస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవి కల్పించకపోతే వారు మాత్రమే కాదు దేశం కూడా నష్టపోయినట్టే అవుతుంది. ప్రస్తుతం మనం నేషనల్ వైడ్గా ఈ సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం. ఉద్యోగం కోసం ఆందోళనల బాట పట్టాల్సి వస్తుంది యువత. అందుకే కాంగ్రెస్ యూత్పై కూడా మెయిన్గా ఫోకస్ చేసినట్టుగా కనపడుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటాం. అంతేకాదు, యువతకు ఏడాది పాటు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటే ప్రాక్టీస్, అంటే ఒక స్కిల్ సెట్ని ప్రాక్టీస్ చేయడం కావచ్చు, లేదంటే ఒక రంగంలో మీరు నిష్ణాతులు కావడానికి మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, దీన్ని డిజైన్ చేసింది. వీరికి ఈ ఏడాది కాలంలో ₹1,00,000 కూడా డబ్బులు అందించింది. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న యువత ఏదో ఓ కోర్సులో జాయిన్ అవుతారు. ఏడాదిలో వారు ఓ కోర్సును కంప్లీట్ చేస్తారు, అందులో ఎక్స్పర్ట్ అవుతారు. అట్ ది సేమ్ టైం ₹1,00,000 స్టైఫండ్ కూడా సంపాదించుకుంటారు. ఇది యువతకు మేలు చేసే డెసిషన్ అంటున్నారు విశ్లేషకులు. ఇలా అనేక కోర్సులు కంప్లీట్ చేసి కొత్తగా స్టార్టప్ కంపెనీలు కూడా ప్రారంభించాలనుకునే వారి కోసం 5,000 కోట్ల నిధిని కేటాయిస్తామని చెబుతోంది కాంగ్రెస్. యువత టైంను, ఎనర్జీని వృధాగా పోగొట్టకుండా కాంగ్రెస్ యువ న్యాయను డిజైన్ చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్, శ్రామిక్ న్యాయ్ అంటే కార్మికులకు సంబంధించి ఈ మేనిఫెస్టోను రూపొందించారు. దేశాభివృద్ధి డిపెండ్ అయ్యేది కార్మికులపై. అందుకే వారిని కూడా ఈ మెయిన్ కేటగిరీలో చేర్చింది కాంగ్రెస్. వారి కోసం రైట్ టు హెల్త్ చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోంది. అంటే అత్యవసర చికిత్సతో పాటు వారికి ఎలాంటి చికిత్సనైనా అందించడంతో పాటు వారికి రిహాబిలిటేషన్ కూడా ఉచితంగా అందించేందుకు ఏకంగా చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోంది. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ లాంటివి ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా చట్టాలంటూ లేవు. అలాగే అసంఘటిత కార్మికుల విషయంలో ఇది చాలా తక్కువగా కనపడుతుంది. చాలామందికి ఇన్సూరెన్స్ లేక ఎక్కడ చనిపోయారో, ఎందుకు చనిపోయారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు
మరింత అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వారి ఆరోగ్యం చెడిపోయినా కూడా వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ పాలసీ, ఈ చట్టం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. చేసే పనికి గౌరవం ఇవ్వడంతో పాటు జాతీయ ఉపాధి హామీ కార్మికులకు రోజు వేతనాన్ని 400కు పెంచడం. అంతేకాదు అర్బన్ ఏరియాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెబుతోంది. అంతేకాదు కార్మికులందరికీ జీవిత బీమా, ప్రమాద హామీని అందిస్తామంటోంది. కీలక ప్రభుత్వ విధుల్లో ఉద్యోగాల కాంట్రాక్ట్ విధానాన్ని నిలిపివేస్తామని హామీ ఇస్తోంది. ఓవరాల్గా చూస్తే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నానికి కాంగ్రెస్ శ్రీకారం చుడుతున్నట్లుగా కనపడుతోంది. ఇది గనక అమలైతే ఇక కిసాన్ న్యాయ్, దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల రైతులు ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్పై చాలా కోపంగా ఉన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లను వారి తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అని మనం అడపదడప చూస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ సర్కార్ వీటిని పట్టించుకోవడం లేదనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు ఈ డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. నిజానికి రైతుల ఆందోళనలకు ఎప్పటి నుంచో మద్దతు పలుకుతుంది కాంగ్రెస్. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు చట్టబద్ధత కల్పించడంతో పాటు రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేయడం, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లించేందుకు గ్యారంటీ, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తామంటోంది కాంగ్రెస్. ఇది రైతులకు చాలా ఉపయోగపడేదని చెప్పాలి. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఆటోమేషన్ వైపు వెళ్తూ ఉన్నారు. మాన్యువల్గా లేబర్ దొరకనటువంటి పరిస్థితి. సో ఆటోమేషన్కి వెళ్తూ ఉన్నారు, మెషిన్స్ కొంటూ ఉన్నారు, మెషిన్కి ఉపయోగపడేటటువంటి, వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి ఎక్విప్మెంట్ కొంటూ ఉన్నారు. దీని మీద జీఎస్టీ విధిస్తోంది ఇప్పుడు ప్రభుత్వం. ఆ జీఎస్టీని మినహాయిస్తే రైతుకి మరింత లాభదాయకంగా ఉంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయం. ఇక ఈ హామీలు రైతులను కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తాయనేది రాబోయేటటువంటి ఎలక్షన్స్లో తేలబోతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, అట్టడుగు వర్గాలను బలోపేతం చేయడం. రాహుల్ గాంధీ మొదటి నుంచి ఈ అంశంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు కనబడుతుంది. మనకి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. అంతేగాక తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ని ఎత్తేస్తామన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపిస్తామంటుంది కాంగ్రెస్. నిజానికి ఈ హామీల అమలుకు సంబంధించిన చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేయాలన్నదైతే చాలా కాలంగా ఉంది. దేశంలోని గిరిజనులు, దళితులు, బీసీలు ఈ డిమాండ్ చేస్తున్నారు. కులాల వారీగా లెక్కలు తీయాలి, బీసీలకు 50 కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా 80% ఉంటే రిజర్వేషన్ 50%కి ఎలా పరిమితం చేస్తారన్న ప్రశ్నలు వాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ ప్రధానంగా తమ మేనిఫెస్టోలో హైలైట్ చేసింది కాంగ్రెస్. మరి వాళ్ళు ఈ డిమాండ్కి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి. నిజానికి కాంగ్రెస్ చెబుతున్న ఈ 5 న్యాయాలు దేశంలోని మెజారిటీ వర్గాలను కవర్ చేస్తున్నాయి. అభివృద్ధి ఎంత అవసరమో సంక్షేమం కూడా అంతే అవసరం అంటోంది కాంగ్రెస్. ఇవి 2 కళ్ళ లాంటివని చెబుతోంది. ఈ మేనిఫెస్టోపై లేటెస్ట్గా ఒక కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. అదేంటో మీరు వినండి. नमस्कार, रात के 12 बजे हैं. मेरी टीम ने कहा है कि मुझे बहुत एनर्जी के साथ ये वीडियो करना है, मुस्कुरा के ये वीडियो करना है. अभी मैं तेलंगाना से लैंड किया हूँ. मैनिफेस्टो रिलीज़ का फंक्शन था, बहुत अच्छा फंक्शन था, काफ़ी लोग थे. काफ़ी लोगों ने हमें कहा कि मैनिफेस्टो क्रांतिकारी डॉक्यूमेंट है, आपने बनाया, आपके सुझावों से बना, तो इसके लिए मैं आपको धन्यवाद देना चाहता हूँ. मगर मैं ये भी चाहता हूँ कि आप अपने कमेंट्स, अपने व्यूज़, जो आपको अच्छा लगे, जो इतना अच्छा नहीं लगा, वो आप मुझे बताइए, ईमेल करिए, मैसेज भेजिए. बहुत बहुत धन्यवाद. जय हिंद. సో అది ఆయన చెప్పింది. మేము చెప్పింది ఫైనల్ కాదు. ప్రజలకు నచ్చకపోయినా ఇంతకంటే బెటర్గా ఇంకా ఏమైనా సూచించినా ఇందులో మార్పులు చేర్పులు చేస్తామని చెబుతున్నారు రాహుల్. సో ఓపెన్ టు ఐడియాస్. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో బహుశా ఇది ఇలాంటి ఒక ఓపెన్నెస్ అనేది ఫస్ట్ టైం కావచ్చు. తాము చెప్పిందే వేదం అనుకునేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఇదే మా మేనిఫెస్టో, ఇలాగే వెళతామనేది కూడా ఉన్నాయి. కానీ ప్రజల నుంచి సూచనలు తీసుకుని దీంట్లో మార్పులు చేర్పులు కూడా చేస్తామనే ఒక ఆహ్వానాన్ని, ఒక ఓపెన్నెస్ని రాహుల్ గాంధీ ఇచ్చినట్టుగా కనపడుతోంది. మీకు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోపై పైన అభ్యంతరాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆలస్యం చేయకుండా మీ ఒపీనియన్ను మెయిల్ చేయండి.